హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేజర్గా స్టాక్ మార్కెట్ల పతనానికి మేజర్గా కారణాలు ఏంటంటే భారత్ రిలేటెడ్ స్నేహంగా కలిగిన ఇజ్రాయిల్ అదేవిధంగా ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్న సంకేతాలు ఒకటి మెయిన్ కారణంగా కూడా కావచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా స్నేహ సంబంధాలు కలిగిన దేశాలు భారత్తో వచ్చేసరికి. అదేవిధంగా అమెరికాలో మాధ్యమం భయాలు కూడా ఎక్కువైపోయినాయి. జపాన్లో వడ్డీ రేట్ల పెంపు సహా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా జాగ్రత్త పడ్డారు. దీనివల్ల ఏంటంటే సెల్ ఆఫ్ జరగడం జరిగింది. అంటే సేల్ చేయడం కూడా చాలా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగినాయి. దీనివల్ల కూడా మార్కెట్ పట్టడానికి రీజన్ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టడం జరిగింది. బీఎస్సీలోని సంస్థల విలువలో 14 లక్షల కోట్ల ఈరోజు ఆవిరవటం జరిగింది. అందులోనూ ఎలక్షన్ తర్వాత సేమ్ యాజ్ బడ్జెట్ తర్వాత కానీ అతిపెద్ద భారీ పతనం మాత్రం ఈరోజు జరిగింది. మేజర్గా కనుక ఇక్కడ గమనిస్తే అమెరికాలో మాధ్యమంలో భయాలు తలెత్తడంలో కూడా ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి ప్రధాన కారణమైనవి. ఇప్పటికే భారత్ మార్కెట్ 10 లక్షల కోట్లను కోల్పోయిందని అంచనా వేయటం కూడా జరిగింది. అదేవిధంగా జపాన్లో 10%, దక్షిణ కొరియా, తైవాన్ చెరో 8% నష్టాల్లో ఉన్నాయి వాటి సెన్సెక్స్లు కూడా. అలాగే సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్ల మేర నష్టపోయాయి. క్లోజింగ్లో వచ్చేసరికి 662 పాయింట్స్లో నిఫ్టీ 50 అయితే లాస్ అయ్యి క్లోజ్ అవడం జరిగింది. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ కూడా రూ. 83.80కి పడిపోయింది. పలు ప్రధాన సంస్థల షేర్లు కూడా చాలా వరకు ఈరోజు సెషన్లో నష్టాల బాట అయితే పట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మదర్సన్ సుమి వైరింగ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. ఈరోజు రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 21% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఇయర్లో చూసుకుంటే. అదేవిధంగా రెవెన్యూలో కూడా 16.7% అయితే గ్రోత్ కనబడింది. ఎబిటాలో కూడా 15.3% గ్రోత్ కనబడింది ఇయర్ ఇయర్లో. మార్జిన్ వచ్చేసరికి 10.9% ఈఎన్ఆర్ ఇయర్లో స్లైట్గా డిక్లైన్ అవడం జరిగింది. సో ఈరోజు సెషన్లో క్లోజ్ అయ్యేసరికి ₹3 అయితే డౌన్ అవటం జరిగింది. 4% వరకు మార్కెట్లో ఫాల్ అవటం జరిగింది. మేజర్గా మార్కెట్ పతనం కూడా దీనికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్లో సెబీ రిలీజియస్ కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్ట్రీమ్ లైనింగ్ టైమ్ లైన్ ఫర్ బోనస్ ఇష్యూ. బోనస్ ఏదైతే ఇష్యూ చేస్తారో అనౌన్స్ చేస్తారో ఒక కంపెనీ యొక్క బోనస్ దాని రిలేటెడ్గా కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా ప్రపోజెస్ వచ్చేసరికి ఏంటంటే క్రెడిట్ అండ్ ట్రేడింగ్ అనమాట. ఈ బోనస్ ఇష్యూ అయితే ఏదైతే ఉంటుందో ఈ బోనస్ ఇష్యూ అనేది క్రెడిట్ అవ్వటం కానీ మన డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్ అవ్వటం కానీ T+2 బేసిస్ పోస్ట్ రికార్డ్ డేట్ ఏదైతే మనకి రికార్డ్ డేట్ లోపు బోనస్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ డేట్ తర్వాత నెక్స్ట్ 2 డేస్లో ట్రేడ్ చేయడానికి 2 డేస్లో మాత్రమే మన డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి, ప్లస్ ట్రేడ్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది కనుక అప్లికబుల్ అయ్యి అన్ని కంపెనీలు ఆమోదించి ముందుకు వెళ్తే మాత్రం ఎప్పుడైతే రికార్డ్ డేట్ ఉంటుందో దాని నెక్స్ట్ 2 డేస్లో మాత్రం డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యి ట్రేడబుల్ కూడా అందుబాటులోకి ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ రిలేటెడ్గా పాజిటివ్ న్యూస్. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టాక్ కనుక గమనిస్తే బీసీసీఎల్ గురించి చెప్పుకోవాలి. ఈ బీసీసీఎల్ ఏంటంటే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనమాట. పేడ్ ఏ డివిడెండ్ 44.43 crores టు ఇట్స్ పేరెంట్ కంపెనీ ఎవరంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఏదైతే కోల్ ఇండియా లిమిటెడ్ పేరెంట్ కంపెనీగా ఉంది దాని సబ్సిడరీ ఆఫ్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఉందో వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇది చెల్లించడం. మేకింగ్ ఏ ఫస్ట్ ఫర్ ద సబ్సిడరీ. ఫస్ట్ టైం వాళ్ళు డివిడెండ్ ఇంత భారీ స్థాయిలో కోల్ ఇండియా లిమిటెడ్కి అయితే వాళ్ళు పే చేయడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 44.43 crores అయితే కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు పే చేస్తున్నట్టుగా తెలియజేశారు. అదేవిధంగా బీసీసీఎల్లో వాళ్ళ ప్రాఫిట్ కూడా 1564 crores అయితే రావడం జరిగింది. మరియు టర్న్ ఓవర్ వచ్చేసరికి 13,216 crores ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించి. ది డివిడెండ్ వాజ్ అప్రూవ్డ్ 53rd యాన్యువల్ జనరల్ మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది. అప్రూవ్ చేయడంతో పాటు ఫస్ట్ ఫర్ ద సబ్సిడరీ ఆఫ్ డివిడెండ్ పే అవుట్ కింద కూడా 44.43 crores అయితే కోల్ ఇండియా లిమిటెడ్కి అయితే పే చేయడం జరిగింది. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ రిలేటెడ్గా కూడా ఇది పాజిటివ్ న్యూస్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అశోక బిల్డ్కాన్ అనేది దాదాపుగా 1280.8 కోట్ల విలువైన ముంబై పెట్రో
మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, MMRDA అంటారు. దీనికి సంబంధించి 2 ప్రాజెక్టులకు కంపెనీ అత్యల్ప బిడ్డర్గా నిలిచింది. అంటే ఇక్కడ వేసిన కంపెనీలన్నిటిలో అత్యల్ప బిడ్డర్గా ఇది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఈ కంపెనీని. ఈ 2 ప్రాజెక్టులకు కోల్షెట్ నుండి కల్వేర్ వరకు మరియు మరొకటి గైముక్ నుండి పయేగావ్ వరకు ఒక క్రీక్ వంతెనను డిజైన్ చేసి నిర్మించాలి. 2 ఒప్పందాల ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణ EPC పనులకు సంబంధించినవి కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 ప్రాజెక్టులకు 1280.8 కోట్లకు సంబంధించి వేసిన బిడ్డర్లన్నిటిలోకెల్లా అత్యల్ప బిడ్డర్గా అశోక బిల్డింగ్ కాన్ లిమిటెడ్ వాళ్ళు అయితే దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి న్యూస్ రిలేటెడ్గా JSW స్టీల్ లిమిటెడ్. ఈ JSW స్టీల్ వచ్చేసరికి ఒడిస్సాలోని ఒక బ్లాక్ కోసం మైనింగ్ లీజును సరెండర్ చేయాలని సంస్థ నోటీసును కూడా సమర్పించడం జరిగింది. అంటే అక్కడ అన్ఎకానమిక్ ఆపరేషన్ అని పేర్కొనడం జరిగింది. దాంట్లో 2020లో వేలం ద్వారా పొందిన 4 ఇనుప ఖనిజ మైనింగ్ లీజుల్లో కియోంజోర్లోని జజాంగ్ ఐరన్ ఓర్ బ్లాక్ 1 అని JSW శనివారం కూడా రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలియజేయడం జరిగింది. మొన్న సాటర్డే రోజున మనకి రెగ్యులేటరీ ఫైలింగ్లో 1 ఆ 4 తెలియచేయడం జరిగింది. అందులో ఒక దానిని అన్ఎకనామిక్ ఆపరేషన్స్ కింద సరెండర్ చేయాలని తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఇన్ఫోసిస్ మన ఇండియాలోనే లార్జెస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్టర్స్కి సంబంధించిన IT రిలేటెడ్ సేవలు అందించే కంపెనీ ఇది. శనివారం నాడు సాటర్డే తమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ DGGI నుండి కమ్యూనికేషన్ వచ్చిందని 2017-18కి సంబంధించి 3898 crores సంబంధించిన ప్రీ షోకాజ్ నోటీసును ప్రొసీడింగ్లను ముగించినట్లు తెలియజేసింది. ఏదైతే 2017-18కి సంబంధించి 3898 కోట్లకు సంబంధించిన ప్రీ షోకాజ్ నోటీస్ ముందుగా వచ్చిన నోటీసుకు సంబంధించిన ప్రొసీడింగ్లను ముగించినట్టు క్లోజ్ చేసినట్టు తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే అంబుజా సిమెంట్స్ లిమిటెడ్. ఇది వచ్చేసరికి అదానీ గ్రూప్ సిమెంట్ సంస్థ యొక్క బీహార్లో 6 MTPA సామర్థ్యం గల వారిసాలీగంజ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి 1600 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. బీహార్లో కంపెనీకి ఇదే తొలి వెంచర్ అయ్యి, బీహార్కి సంబంధించి స్టేట్లో ఈ కంపెనీకి ఇదే తొలి వెంచర్, ఫస్ట్ వెంచర్ కింద కన్సిడర్ అయింది. ఈ ప్రాజెక్ట్ను 3 దశల్లో వీళ్ళు అమలు చేయనున్నట్లుగా అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి 1600 crores. నెక్స్ట్ కనుక చూసుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఈ ఫార్మా సంస్థ 430 crores అయితే నెట్ ప్రాఫిట్ని నివేదించడం జరిగింది. గత సంవత్సరం ఇది 346 crores, ఇది 21% అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. అదేవిధంగా మొదటి త్రైమాసికంలో 2118 కోట్ల రెవెన్యూ అయితే చూపించడం జరిగింది. సేమ్ దీన్ని లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో పోల్చుకుంటే 778 crores, ఇది 19% అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసికంలో వచ్చేసరికి టోటల్ డిపాజిట్స్ మీద గ్రోత్ వచ్చేసరికి 8.18% ఇంక్రీజ్ అయిందని మెన్షన్ చేయడం జరిగింది. మరియు డొమెస్టిక్ డిపాజిట్స్ కూడా 8.08% అయితే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మొదటి త్రైమాసికంలో ఏదైతే Q1 రిజల్ట్స్లో రుణదాతల మొత్తం బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసరికి 3.22%గా మెన్షన్ చేయడం జరిగింది, NIM అంటారు. అదేవిధంగా డొమెస్టిక్ NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసరికి 3.35% అయితే ఉన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్. దీని Q1 రిజల్ట్స్లో చూసుకుంటే కనుక నెట్ ప్రాఫిట్లో 10% ఇంక్రీజ్ అయ్యి ఇయర్ ఆన్ ఇయర్లో 287 crores అయితే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ యొక్క అత్యధిక నెట్ ప్రాఫిట్ చూపించడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైటాన్ రిలేటెడ్గా చెప్పుకోవాలి. టైటాన్ రిలేటెడ్గా జూన్ 30 శుక్రవారంతో Q1 ముగిసింది. ఆ క్వార్టర్లో మొదటి త్రైమాసికంలో స్టాండర్డ్ లోన్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 0.9% అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్లో 770 crores పడిపోయింది, డౌన్ అయింది. అలాగే స్టాండర్డ్ ఎన్లో రెవెన్యూ కనుక మనం గమనిస్తే 8.1% ఇంక్రీజ్ అయ్యి 12,053 crores చేరుకుంది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం యొక్క సంబంధిత కాలంలో 11,145 crores అయితే చేరుకోవటం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చి మేజర్గా ఇది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కంపెనీ. దీని జూన్ 30, 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అది ముగిసే సమయానికి నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 11.3% అయితే గ్రోత్ అయినట్టుగా నమోదు చేసింది. అదేవిధంగా 506 crores చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఏదైతే కంపెనీ రెవెన్యూ అయితే 4010 crores పోలిస్తే 6% ఇంక్రీజ్ అయ్యి 4250 crores చేరుకుంది. ఇది లాస్ట్ ఇయర్స్, ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనం కనుక సంబంధిత కాలంతో పోల్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పిఎస్యు స్టాక్. సేమ్ రుణదాత జూన్ త్రైమాసికంలో ఏదైతే క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా జూన్ త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1888 crores, అలాగే ప్యాట్ని నమోదు చేసింది. నెట్ ఎన్పిఏ వచ్చేసరికి 0.99% వద్ద ముగిసింది. జిఎన్పిఏ కూడా 4.62% వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రాటెక్ గురించి చెప్పుకోవాలి. అల్ట్రాటెక్ వచ్చేసరికి మెయిన్గా ఫైనాన్షియల్ ఇయర్ 25లో మన ఇండియాలో సిమెంట్ డిమాండ్ 7 నుంచి 8% ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఏదైతే నిర్మాణ కార్యకలాపాల్లో ఇంక్రీజ్ని గుర్తించడానికి అల్ట్రాటెక్ 7 to 8% అయితే పెరుగుతుందని అంచనా వేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ వాటాదారులను ఉద్దేశించి చైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగం అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉందని, అలాగే ఇన్వెస్ట్మెంట్లో 50.3% వార్షిక వృద్ధి రేట్ అంటే సిఏజిఆర్ అంచనా వేయబడిందని, రాబోయే 5 ఏళ్లలో అంచనా వేయబడిందని కూడా ఆయన తెలియచేయడం జరిగింది మేజర్గా. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు పెరగటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దాని రిలేటెడ్గా సిమెంట్ డిమాండ్ కూడా 7 to 8% అనేది గ్రోత్ అవుతుందని అల్ట్రాటెక్ సిమెంట్ తన తాజా వార్షిక నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మీటింగ్లో చెప్తూ ఈ పెరిగిన డిమాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి సిమెంట్ పరిశ్రమ వచ్చే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో 35 నుంచి 40 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని తీసుకొస్తుందని, అలాగే 60 to 65% మన ఈస్ట్ అండ్ సౌత్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ తెలియజేయడం కూడా జరిగింది. ఈ డిమాండ్ పెరుగుదలను ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఇండస్ట్రీస్ యొక్క సామర్థ్యం వినియోగంలో 72%కి ఇంక్రీజ్ అవుతుందని, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 23లో 68%గా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో మన సిమెంట్ డిమాండ్ వచ్చేసరికి 7 to 8% గ్రోత్ చెందుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఏదైతే నిర్మాణాలు జరుగుతూ ఉంటాయో కన్స్ట్రక్షన్స్, వాటి కార్యకలాపాల్లో పెరుగుదలకు మెయిన్గా కారణమవుతుంది. సేమ్ గృహ నిర్మాణ రంగంలో కూడా విస్తరించబడుతుందని అల్ట్రాటెక్ తెలియజేయడం కూడా జరిగింది. దీంతోపాటు మీటింగ్లో ప్రధానమంత్రి గతిశక్తి సూత్రాల కట్టుబడి ఏవైతే ఉన్నాయో వాటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమగ్ర మరియు సమన్వయ ప్రణాళిక మరియు అమలుపై కూడా సమిష్టి దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని కుమార మంగళం బిర్లా గారు తెలియచేయడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అదానీ ఎనర్జీ. ఈ అదానీ ఎనర్జీ రీసెంట్గా QIP అయితే పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీంట్లో $1 billion అనమాట. దీనికి సంబంధించిన హోల్డింగ్స్లో మెయిన్గా వచ్చేసరికి టాప్ హోల్డింగ్స్ SBI మ్యూచువల్ ఫండ్స్ నుంచి, అలాగే సిటీ గ్రూప్ నుంచి, INQ హోల్డింగ్స్ నుంచి, నొమూరా సింగపూర్ నుంచి అయితే వీళ్ళు బై చేయటం జరిగింది. ఎక్కువ కొనుగోలుదారులు మేజర్ బయర్స్ అనమాట. గత వారం ముగిసిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ యొక్క 8373 crores సంబంధించి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ QIP అంటారు దీన్ని, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ 120 మంది ఇన్వెస్ట్మెంట్లు పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మరియు స్మార్ట్ మీటరింగ్ వ్యాపారాల్లో ఉన్న సంస్థల్లో షేర్లను కూడా కొనుక్కోవడం జరిగిందనమాట. సో QIPలో వీళ్ళందరూ మేజర్ బయర్స్గా అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.